తెలుగు పత్రికా రంగాన ఈనాడు ఓ తిరుగులేని శక్తి, చైతన్య దీప్తి. ఎంత ఎత్తుకెదిగినా పాఠకుడి చేతిలో అస్త్రంగానే ఒదిగి ఉంటుంది. జనం గొంతుకై గర్జిస్తుంది. విశాఖ సాగర తీరంలో ఉదయించి తెలుగువారి ఆత్మబంధువైన ఈనాడు సగర్వంగా స్వర్ణోత్సవం జరుపుకుంటోంది. 5 దశాబ్దాలుగా తెలుగునాట ఈనాడు పేరు వినని వారుండరు. అక్షర ఋషి రామోజీరావు గురించి తెలియని వారు ఉండరు. ఈనాడు రాకముందు చాలా ప్రాంతాల్లో పత్రికలంటే పొద్దున్నే పలకరించే తాజా వార్తలుగా, మధ్యాహ్నానికి చేరే చద్ది వార్తలే. ఆ పరిస్థితిని మార్చాలన్నది రామోజీరావు ఉద్దేశం. సూర్యుడి కంటే ముందే పత్రిక పాఠకులకు చేర్చాలన్నది సంకల్పం. అదే ఈనాడు ఆవిర్భావానికి నాంది. తెలుగు పత్రికా రంగాన కళింగాంధ్ర నుంచి మొదలైంది ఈనాడు అక్షరార్చన. ముహూర్తం 1974 ఆగస్టు 10. వేదిక విశాఖ సీతమ్మ ధార. హంగుల్లేవు, ఆర్భాటాల్లేవు. ఓ సాధారణ కార్మికుడే ఈనాడు ప్రారంభకుడు. నవ్ హింద్ టైమ్స్ నుంచి కొన్న సెకండ్ హ్యాండ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఈనాడు మొదటి సంచిక వార్తా ప్రపంచంలో వెలుగు రేఖలా దూసుకొచ్చింది. పేరు చిత్రం, తీరు విభిన్నం. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అనేదే తారక మంత్రం. తూర్పు తెలవారేలోపే తెలుగు లోగేళ్లలో ప్రత్యక్షం. ఇక అంతే, ఈనాడు జనరంజకమైంది. 4,500,000 ప్రారంభ సర్క్యులేషన్తో విశాఖలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మార్మోగింది. మధ్యాహ్నం వరకు వార్తాపత్రిక మొహమెరుగని విశాఖ పాఠకుడు వేకువనే ఒడిలో వాలిన ఈనాడును మనసుకు హత్తుకున్నాడు, గుండెల్లో పెట్టుకున్నాడు. సాగర తీరాన చిరుజల్లులా మొదలైన ఈనాడు 16 నెలలకే ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాదును జడివానలా తాకింది. నవాబుల నగరంలో 50 ఏళ్ల క్రితం ఉర్దూదే ఆధిపత్యం. తెలుగు పత్రికల ప్రభావం అంతంత మాత్రం. కానీ రామోజీరావు ఈనాడు విస్తరణకు హైదరాబాదునే రెండవ అడుగుగా ఎంచుకున్నారు. వినూత్న వ్యూహంతో ఈనాడును తెలుగు ప్రజలకు చేరువ చేశారు. అప్పట్లో హైదరాబాదులో ఉన్న తెలుగువారి కోసం జల్లెడ పట్టారు. సుమారు 50,000 చిరునామాలతో ఓ జాబితా సిద్ధం చేయించారు. వారం రోజుల పాటు పత్రిక ఉచితంగా వేసి ఈనాడు వార్తల్లో ఉన్న వాడిని వేడిని పాఠకులకు రుచి చూపించారు. నచ్చితే చందాదారులుగా చేరండి, వద్దనుకుంటే డబ్బులేమీ కట్టాల్సిన పనిలేదని ఆఫర్ ఇచ్చారు. వారం తిరిగేసరికి 35,000 మంది ఈనాడు అభిమానులయ్యారు, చందాదారులుగా చేరారు. అలా ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ సూపర్ హిట్. ఇక విజయవాడ ఎడిషన్ ఆరంభమే ఓ చరిత్ర. సర్క్యులేషన్ 1,00,000 కాపీలు దాటేసింది. అప్పటిదాకా ముందున్న ఆంధ్రప్రభను వెనక్కి నెట్టేసి అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది ఈనాడు. నాటి నుంచి వెనుదిరిగి చూసిందే లేదు. 46 ఏళ్లుగా అత్యధిక పాఠకాదరణ ఉన్న తెలుగు పత్రిక ఈనాడే. ఆ తరువాత ఈనాడు జైత్రయాత్ర జిల్లాలు, రాష్ట్రాలు దాటింది. తెలుగువారు ఎక్కడుంటే అక్కడ అక్షర విన్యాసం చేసింది. 1000 మైళ్ల దూరమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఈనాడు ప్రస్థానము అలాంటిదే. 4,500,000తో మొదలైన సర్క్యులేషన్ 13 లక్షలు దాటేసింది. 32 ఏజెన్సీలు 11,000కు పెరిగాయి. ప్రచురణ కేంద్రాలు 21కి చేరాయి. అలా ప్రతి విభాగంలో సొంతంగా క్లయింట్ బేస్ సృష్టించుకుంది ఈనాడు. పత్రికలో వార్తలకే కాదు, ప్రకటనలకి ఒక విశ్వసనీయత ఉంటుందని చాటింది ఈనాడే. పత్రికా పంపిణీలో ఈనాడు ఒక విప్లవం. ఒకప్పుడు పత్రిక బట్వాడాకు రైళ్లు, ఆర్టీసీ బస్సులే దిక్కు. కానీ ఉషోదయాన్నే పత్రికను పాఠకుల చేతిలో పెట్టాలనేది ఈనాడు విధాత రామోజీరావు గీసిన గీత. పేపర్ ముద్రించిన 2 గంటల వ్యవధిలోనే
ఏజెంట్లకు చేర్చాలన్నది సంకల్పం. అలా వేళ్లూనుకున్నదే సొంత రవాణా వ్యవస్థ. మొదటిసారి ప్రైవేటు టాక్సీ ఆపరేటర్స్ని నియమించుకున్న ఈనాడు వానలొచ్చినా వరదలొచ్చినా పత్రికను టంచన్గా చేరుస్తోంది. తెలుగు పత్రికలకు కొత్త దారి చూపిన దివిటి ఈనాడు. అక్షరాలకు ఆకృతులు నేర్పింది, వార్తలకు వన్నె తెచ్చింది, మూస సంప్రదాయాలను మూటకట్టేసింది, గ్రాంధిక పదాలకు గుడ్ బై చెప్పేసింది, సద్ది వార్తల్ని చాపచుట్టేసింది. ఏ రోజు వార్తలు ఆ రోజే. వ్యావహారిక భాషలోనే వార్తా రచన. అచ్చ తెలుగు పదాలకు పట్టం కట్టింది. పత్రికల ప్రాధాన్యాల్ని పునర్నిర్వచించింది. పౌర పాత్రికేయానికి పట్టం కట్టింది. అందుకే ఈనాడు సూపర్ హిట్. ఈనాడు 50 ఏళ్ల మజిలీలో మేలిమలుపులు, విజయాలు, భావి జర్నలిస్టులకి స్ఫూర్తి గీతాలు. పత్రికల్లో ఫోటో జర్నలిజానికి ప్రాణప్రతిష్ఠ చేసి దృశ్య దారిద్ర్యాన్ని వదిలించింది ఈనాడు. కలర్ పేజీలు, రంగుల హెడ్డింగ్లు, ఫోటోలు, జిల్లా టాబ్లాయిడ్స్, పుల్ అవుట్, ప్రత్యేక పేజీలు, ప్రింటింగ్లో ఆధునిక టెక్నాలజీ, ఏకకాలంలో జిల్లా కేంద్రాల్లో పబ్లిష్ చేసేలా మల్టిపుల్ ఎడిషన్స్, ఇలా అనేక ప్రయోగాలకు పుట్టిల్లు ఈనాడే. జిల్లా టాబ్లాయిడ్స్, జోన్ పేజీలు ప్రపంచ పత్రికా రంగంలోనే ఈనాడు సృష్టించిన కొత్త వరవళ్లు. చురుక్కు చమక్కుమనిపించే కార్టూన్లు, వ్యంగ్య బాణాలు, మహిళా లోకానికి అందరికంటే ముందర ఈనాడు అందించిన కానుక వసుంధర. ఆదివారం అనుబంధం, వారం వారం సరికొత్త విశేషాలు, వినోదాల కదంబం, చదువు, సుఖీభవ, ఛాంపియన్, ఈనాడు, సిరి, ఈతరం, హాయ్ బుజ్జి, వారెవ్వా, మకరందం, స్థిరాస్తి, ఇలాంటివన్నీ పాఠకుల ఫేవరైట్ పేజీలే. ఈనాడు అక్షరాలంటే పాఠకులకు ముత్యాల సరాలే. నిఖార్సైన న్యూస్ని ఆకర్షణీయంగా పాఠకులకు అందించడం ఈనాడు విజయ రహస్యం. సొబగులు అద్దుకోవడమైనా, సాంకేతికతను అందిపుచ్చుకోవడమైనా ఈనాడు తరువాతి. ప్రింటింగ్ నుంచి ప్రాసెసింగ్ వరకు లేటెస్ట్ టెక్నాలజీయే. తెలుగు పత్రికలేవి ఆలోచన చేయని రోజుల్లోనే అంతర్జాలంలో ఆరంగేట్రం చేసింది ఈనాడు. 1999 నుంచే ఈనాడు నెట్ ద్వారా సప్త సముద్రాల అవతలున్న వార్తాదాహం తీరుస్తోంది. పత్రిక నిత్యనూతనంగా విరాజిల్లుతుంటే ఏ క్షణం వార్తలు ఆ క్షణమే అందిస్తూ ఈనాడు .net ఇంటర్నెట్ను ఏలుతోంది. కాలానుగుణంగా కొత్తదనాన్ని నింపుకుంటున్న 50 ఏళ్ల నవయవ్వన పత్రిక ఈనాడు. ప్రజాస్వామ్య విలువలు, పాఠకుల ఆదరాభిమానాలే ఈనాడుకు పెట్టని కోట. ప్రజా ప్రయోజనాలకు ఎవరైనా నష్టం కలిగిస్తే ఈనాడు అక్షరం ఆయుధమై తిరగబడుతుంది. విలువలు, విశ్వసనీయ పునాదులపై ఎదిగిన ఈనాడు తనకు తానుగా పంచసూత్రను రాసుకుంది. వాటిని ఏనాడు జవదాటలేదు. తప్పప్పుల్ని ఎప్పటికప్పుడు అంతర్గతంగా సమీక్షించుకునే నిత్య విద్యార్థి ఈనాడు. సమాజంలోని సమస్యలని ఆమూలాగ్రం ఆకళింపు చేసుకుంటుంది. పాఠకుల అభిప్రాయాలను శిరసావహిస్తుంది. పాలకుల దుర్మార్గాలపై గర్జిస్తుంది. ప్రజాస్వామ్య పొడగిట్టని ప్రభుత్వాలు తప్పుడు కేసులు మోపినా, వ్యక్తిగతంగా వేధించినా ఈనాడు తెగువ చూపిందే తప్ప తలవంచలేదు. అనేక సందర్భాల్లో ప్రభుత్వ ప్రకటనలను వద్దనుకున్న నిబద్ధత ఈనాడు యాజమాన్యానిదే. ప్రజలకు వాటిల్లే కష్టాల ముందు సంస్థకు కలిగే ఆర్థిక నష్టాలు లెక్క కాదు అన్న రామోజీరావు నీతి పాఠాలే ఈనాడు ధైర్య సాహసాలు. ఈనాడు అంటే కేవలం వార్తలే కాదు, తెలుగువారి ఆత్మ గౌరవం. తెలుగు జాతి హక్కులకు భంగం వాటిల్లినప్పుడల్లా ఈనాడు అక్షరం అగ్నివర్షం కురిపించింది. ఇందిరాగాంధీకే తలవంచని ధీరత్వం ఈనాడు నాయకత్వం. నాడు ఓ ప్రత్యామ్నాయ శక్తిగా పురుడు పోసుకున్న తెలుగుదేశం రాకను స్వాగతించింది, గెలిచాక అభినందించింది. అదే తెలుగుదేశం గద్దెనెక్కాక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే నిర్మోహమాటంగా నిగ్గదీసింది. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం కూలదోసినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం చేసింది. గవర్నర్ని అడ్డుపెట్టుకుని నాటి సీఎం ఎన్టీఆర్ని బర్తరఫ్ చేయడం, నాదెండ్ల భాస్కర్ రావుతో సీఎంగా ప్రమాణం చేయించడం, ప్రజాస్వామ్య హత్య అంటూ నిప్పులు చెరిగింది. తెలుగు ప్రజల్ని కదిలించింది, రాజకీయ చైతన్యాన్ని రగిలించింది.
తారక రాముడికి తిరిగి పట్టాభిషేకం జరిగే వరకు ఈనాడు కలం ఝళిపించింది. పాలకులు ఫ్యాక్షనిస్టుల్లా ప్రవర్తించిన, ఫ్యాసిస్టుల్లా బరితెగించిన, ప్రజల పక్షాన ధర్మ పోరాటం చేయడం ఈనాడు నైజం. వెన్నుచూపని వీరత్వమే కాదు, ఆపదలో ఆదుకునే దాతృత్వాన్ని ఈనాడుకు ప్రబోధించారు రామోజీరావు. దివిసీమ ఉప్పెన, కోనసీమ వరదలు, హుద్హుద్ గాయాలు, ఇలా ప్రకృతి వైపరీత్యాలతో తెలుగునేల తల్లడిల్లిన ప్రతిసారి ఈనాడు చెలించింది. అందరికన్నా ముందే భూరి విరాళం ప్రకటించింది. దాతలిచ్చే సొమ్మును జతచేసి ఈనాడు రిలీఫ్ ఫండ్ పేరుతో అభాగ్యులకు కూడు గూడు కల్పించింది. అలా నీడనిస్తున్నవే సూర్య భవనాలు, ఉషోదయ సముదాయాలు. తెలుగునాటే కాదు, ఒడిషా, తమిళనాడు, గుజరాత్, కేరళలో ప్రకృతి ప్రకోపించి పెను నష్టం కలిగిన ప్రతిసారి నేనున్నాను అంటూ కన్నీరు తుడిచింది. రామోజీ ఫౌండేషన్ కింద కృష్ణా జిల్లా పెదపారుపూడి, రంగారెడ్డి జిల్లా నాగన్పల్లి గ్రామాలను దత్తత తీసుకుని వెలుగులు నింపింది. ఈనాడు అక్షరాలు సామాజిక చైతన్య దీపికలు. శ్రమదానం, సుజలాం సుఫలాం, ఓటరు చైతన్యం, పొదుపుపై అవగాహన సదస్సులు, మొక్కలు నాటే వనభారతి కార్యక్రమాలు, బాలలకు సమ్మర్ క్యాంపులు, మహిళలకు కుట్లు, అల్లికల శిక్షణలు, ఇలా ఎన్నో రంగాలలో జన వికాసానికి శ్రమించింది ఈనాడు. పల్లె క్రీడాకారులను వెలుగులోకి తెచ్చింది. క్రికెట్ కప్ పోటీలు నిర్వహించిన ఈనాడుకు గిన్నిస్ రికార్డు దక్కింది. కారు చీకట్లు కమ్ముకున్న అనేక జీవితాలకు వెలుగు రేఖయ్యింది ఈనాడు. ఈనాడు కథనాలు నిరుపేద విద్యార్థుల ఫీజు సమస్యను తీర్చాయి, ప్రాణాంతక రోగికి ఆపరేషన్ చేయించాయి, పేద ప్రాణాలకు ఊపిరిపోశాయి. ఇలా పేదల కష్టాలు తీర్చిన కథనాలే ఈనాడు స్పందించే హృదయానికి గీటురాళ్లు. దైనందిన జీవితాల్లోని ఎన్నో సమస్యలకు ఈనాడు ఓ పరిష్కార వేదిక. పాఠకుల దృష్టిలో ఈనాడు ఒక సంస్థ కావచ్చు, కానీ సంస్థ దృష్టిలో ఈనాడు ఒక కుటుంబం. ఈనాడు ఉద్యోగులంతా కుటుంబ సభ్యులే. ఊరూరా విస్తరించిన ఏజెంట్లు, ఈనాడుపై విశ్వాసం కనబరిచే ప్రకటనకర్తలు ఆత్మబంధువులే. ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షల మందికి నీడనిస్తోన్న విలువల మహావృక్షం ఈనాడు. ఈనాడు అక్షరమంటే అగ్నికణం, కోట్లాది పాఠకుల ఆత్మస్థైర్యం. ఈనాడు ప్రజల చేతిలో ఆయుధమే తప్ప వ్యాపారం కారాదన్నది రామోజీరావు నిర్దేశం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే తెలిసిన ఈనాడు లక్ష్యం ఒకటే. సమాచార లోపం వల్ల తెలుగు పాఠకులు వెనకబడి పోరాదన్న పట్టుదలే ఈనాడు ఫిలాసఫీ. మీ అందరి ఆదరణ, అభిమానాలే ఈనాడుకు శక్తి, స్ఫూర్తి. నిష్పాక్షికత, నిజాయితీలే ఆత్మగా అర్ధ శతాబ్దం పూర్తి చేసుకున్న ఈనాడు జైత్రయాత్రను మునుముందు దిగ్విజయంగా కొనసాగిద్దాం. చైర్మన్ రామోజీరావు రాసిన బాధ్యతల వీలునామాకు పునరంకితమవుదాం.